ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ సప్లయర్ అభిషేక్ అరెస్టు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లో అదుపులోకి, రహస్యంగా విచారణ. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కు 24 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ప్రాథమికంగా వెల్లడి. డ్రైవర్ శరత్, అభిషేక్ మధ్య సన్నిహిత్యం, డ్రగ్స్ మూలాలపై లోతుగా సిట్ దర్యాప్తు. డ్రైవర్ శరత్ ఎవరు అంటే ఇప్పుడు రోహిత్ రెడ్డి యొక్క డ్రైవరు. రోహిత్ రెడ్డికి డ్రైవర్ అభిషేక్ మధ్య సన్నిహిత్యం ఉన్నదా? రోహిత్ రెడ్డికి తెలవకుండా డ్రైవర్ శరత్, అభిషేక్ మధ్య సన్నిహిత్యం అట. డ్రగ్స్ మూలాలపై లోతుగా సిట్ దర్యాప్తు. ఈ కేసులో మిగతా 6 నిందితులను శనివారం రాత్రి దాకా విచారించిన సిట్టు, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సీజ్కు రంగం సిద్ధం చేసిన రెవెన్యూ అధికారులు, అసైన్ భూమి కొని ఫామ్ హౌస్ నిర్మాణం రికార్డులో ఇప్పటికే అసైన్ జంగయ్య పేరే ఉన్నదట. సో ఇదంతా కూడా ల్యాండ్ కూడా అసైన్ ల్యాండ్. ఇదంతా కూడా అసైన్ ల్యాండ్ అంటే అమ్మొద్దు, కొనొద్దు, అట్లాంటి అసైన్ ల్యాండ్. ఆ అసైన్ ల్యాండ్ ఇప్పటికి కూడా రికార్డులో జంగయ్య పేరే కనబడతా ఉన్నదట. సో ఏదేమైనా సరే అది అసైన్ ల్యాండా ఇంకేదైనా ల్యాండ్, ల్యాండ్ గురించి కాదు మనకు కావాల్సింది. ఆ ల్యాండ్ రెండో అంశం, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ డ్రగ్స్ కథ ఏంది? ఒక ఎమ్మెల్యే నువ్వు, మాజీ ఎమ్మెల్యే అయినవు, ఒక కీలకమైనటువంటి వ్యక్తివి. ఇలా నువ్వు డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ తీసుకోవడానికా మీరు వచ్చింది, లేకపోతే డ్రగ్స్ మొత్తం సప్లై చేసేందుకు ఏమైనా జరిగినటువంటి చర్చన అక్కడ మీటింగ్ అంతా కూడా? అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఒక 2 గ్రాముల కోకాయిన్ దొరికిందంటే అది షాంపిల్కి వచ్చినటువంటి కోకాయిన్. అదంతా కూడా ఇదంతా కూడా ఎక్కడికక్కడ కూడా సరఫరా చేయాలన్నటువంటి కోణంలో జరిగినటువంటి సమావేశంగా చాలామంది చెప్తా ఉన్నారు. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. నిందితులకు డ్రగ్స్ సరఫరా చేసిన సప్లయర్ అభిషేక్ సింగ్ను పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అయితే అతని అరెస్టును పోలీసులు అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి డ్రగ్స్ను తానే సిమ్లా నుంచి కొనుగోలు చేసి అక్కడికి తీసుకొచ్చినట్లు ఇంతకు ముందు చెప్పిండు. అయితే తర్వాత జరిగిన విచారణలో ఈ డ్రగ్స్ను హైదరాబాద్లోని అభిషేక్ సింగ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి కొనుగోలు చేసినట్లు బయటపడ్డది. డ్రగ్స్ పార్టీ జరిగిన రోజు రోహిత్ రెడ్డి డ్రైవర్ సిల్వేరి శరత్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో అభిషేక్ సింగ్ను కలిసి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు విచారణలో వెల్లడైంది. దీంతో అభిషేక్ సింగ్ను రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరు తరచూ ఫోన్లో మాట్లాడుతున్నట్లు కాల్ డేటా ద్వారా తేల్చారు. కాగా ఈ నెల 14లో జరిగిన పార్టీకి మాత్రమే కాకుండా అభిషేక్ సింగ్ ఇప్పటికే 24 సార్లు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ప్రస్తుతం సిట్తో పాటు ఎస్ఓటి బృందం కూడా అభిషేక్ సింగ్ నుంచి సమాచారం రాబడుతున్నట్టు సమాచారం. అయితే కొన్ని ఆధారాలు, కొన్ని టీములు విచారణ నిమిత్తం పలు ప్రాంతాలకు వెళ్ళినట్టు కూడా తెలిసింది. మరోవైపు ఈ కేసులో మిగతా నిందితులైన 6 శనివారం రాత్రి వరకు శంషాబాద్ సిట్ బృందం విచారించింది. అభిషేక్ సింగ్ నుంచి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారనే విషయంపైన సిట్ దృష్టి సారించింది. సో మొత్తానికైతే మాత్రం అభిషేక్ సింగ్ ఏం చెప్పబోతా ఉన్నాడు? సో 24 సార్లు ఆ యొక్క ఫామ్ హౌస్కి, మోయినాబాద్లో ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్కి ఏ విధంగా డ్రగ్స్ సరఫరా చేసిండు, ఇంకా ఆయనతో ఉన్నటువంటి సన్నిహితాలేంది, కేవలం ఈ ఫామ్ హౌస్కు మాత్రమే సరఫరా చేసిండా, ఇంకా లేకపోతే ఇంట్లలో కూడా సరఫరా చేసిండు అన్నటువంటి కోణంలో ఎస్ఓటి పోలీసులతో పాటు మిగతా ఉన్నటువంటి సిట్ పోలీసులు సైతం కూడా వాళ్ళు కూడా విచారిస్తూ ఉన్నారు. దీంట్లో మరి ఇంకా ఒక్కరు అరెస్ట్ అయ్యి ఇంకా 6 ఉన్నారు. మరి ఈ 6 విషయంలో ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇదంతా కూడా డ్రగ్స్ ఏదైతే నిషేధం ఉన్నటువంటి డ్రగ్స్ అంతా కూడా మరి ఈ డ్రగ్స్ మత్తులో ఎన్నో అఘాయిత్యాలు అవుతున్నాయి, రేపులు అవుతా ఉన్నాయి, మర్డర్స్ అవుతా ఉన్నాయి. దీన్ని పట్ల అవగాహన కల్పించాల్సినటువంటి ప్రజాప్రతినిధులే ఇలా దానికి బానిసైపోయి ఇలా ఇట్లా అవుతూ ఉన్నది. సో అభిషేక్ సంబంధించినటువంటి సెల్ ఫోన్ డేటాను కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారట పోలీసులు. మోయినాబాద్ ఫామ్ హౌస్ కాల్పులు, డ్రగ్స్ కేసు విచారణలో పోలీసులకు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా ఈ ఫామ్ హౌస్లో కేంద్రంగానే నడిచింది. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం విదేశాల నుంచి తీసుకొచ్చిన ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొన్నింటిని ఈ ఫామ్ హౌస్లోనే దాచినట్లు ఆరోపణలు రావడంతో నామమాత్రపు సోదాలు చేశారు. అయితే ఇప్పుడు డ్రగ్స్ కేసు విచారిస్తున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్ పరికరాలపై కూడా మళ్లీ ఆరాధిస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా కాల్పులు, డ్రగ్స్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితులు రోహిత్ రెడ్డితో పాటు రితీష్ రెడ్డి, నమిత్ శర్మల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై ఉప్పరపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్పై గత బుధవారం వాదనలు జరగగా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. అయితే కస్టడీకి అనుమతి రాగానే విచారణ వేగవంతం చేసేందుకు సిట్ బృందం సిద్ధంగా ఉంది. కాగా మోయినాబాద్ డ్రగ్స్ పార్టీకి కేంద్ర బిందువుగా ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ను సీజ్ చేసేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఫామ్ హౌస్కు సంబంధించిన భూమి వివరాలు ఇవ్వాలని పోలీసులు
ఇటీవలే రెవెన్యూ అధికారులను కోరగా వారు రికార్డులను పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. మోయినాబాద్ మండలం అజీజ్ నగర్ రెవెన్యూ సర్వే నెంబర్ 177/33లో 3 ఎకరాల 39 గుంటల్లో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది. అయితే ఈ భూమిని అజీజ్ నగర్కు చెందినటువంటి అంతంగారి జంగయ్యకు ప్రభుత్వం 1961-62 సంవత్సరంలో 3.29 అంటే 3 ఎకరాల 29 గుంటలను అసైన్ చేసింది. దీనిలో 2006లో రోహిత్ రెడ్డి కొనుగోలు చేసి తన తండ్రి విఠల్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. కానీ అది అసైన్డ్ భూమి కావడంతో రిజిస్ట్రేషన్ జరిగినా మ్యూటేషన్ కాలేదు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులో భూభారత్ పోర్టల్లో సైతం అసేని అంతంగారి జంగయ్య పేరే ఉందట. అది అంతా కూడా సరే అప్పుడు ఉన్నప్పటికీ కూడా ఇది అసైన్డ్ భూమిని కొనడం తప్పు. అది పట్టాలు కావు, అవి అసైన్ భూమి పట్టాలు కావద్దు, అవి రిజిస్ట్రేషన్ కూడా కావద్దు. సో ఒక పక్కన రిజిస్ట్రేషన్ జరిగిందట అప్పుడు, మరి సరే దేనితో అయిందో మనకు తెలియదు. కానీ ఒక పక్కన వాళ్ళ తండ్రి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినా కానీ మ్యూటేషన్ కాలేదు, అది కాదు కూడా. ఇదంతా కూడా దీనిపైన పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ ఏ ల్యాండ్లో ఉన్నది, అసైన్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా ఇంకే ల్యాండ్ అన్నటువంటి దానిపైన ఒక పక్కన రెవెన్యూ అధికారులు, ఇంకొక పక్కన ఎస్ఓటి పోలీసులతో పాటు సిట్ అధికారులు సైతం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇది ఒకసారే కాదు, మోయినాబాద్ ఫామ్ హౌస్ అంటేనే ఇప్పుడు ఎవరికైనా తెలుసు అది పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అని గుర్తొస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఫామ్ హౌస్ అంతా కూడా ఇప్పటికే వివాదంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ అది మళ్ళీ ఇప్పుడు వివాదంలోకి ఎక్కింది. మరి కస్టడీని అయితే కోరడం జరుగుతూ ఉన్నది. సోమవారం అంటే రేపు ఈ యొక్క తుది తీర్పు అంటే పోలీసు కోర్టులో ఈ తీర్పు రాబోతూ ఉన్నది. ఏది పోలీస్ కస్టడీకి ఇవ్వాలన్నా వద్దా అన్నటువంటి దానిపైన రేపు తీర్పు వెలువరించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చూడాలి మరి అది ఏం జరగబోతా ఉంది ఏంది అనేది. ఇక బీఆర్ఎస్లో అయితే దాని మీద ఇక వాళ్ళు కేవలం ఒక షోకాజ్ నోటీసు ఇచ్చినట్టు కథం తప్పుకుని అయిపోయింది.